అసలు తెలుగుదేశం పార్టీకి ఈయనకి సంబంధం ఏంటయ్యా? ఇవాళ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పేద ప్రజల్ని ఏడాడన్నా మహానుభావుడు ఈయన ఎప్పుడన్నా ఇంత అన్యాయం ఎవరికైనా చేశాడయ్యా? ఎవరి దగ్గర ₹1 తీసుకున్నాడు ఏమన్నా మహానుభావుడా? 100 రూపాయలు సంపాదించాడు. ఇవాళ కొడుకు ఒక ఎకరం పొలం ఉందేటయ్యా? ఈ ఏంటి దుర్మార్గం ఏంటయ్యా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు అసహ్యమా? ఇతను పెట్టే క్యాచర్కి కేగులు మెలి తిరిగేసి ఇంకా బతకననుకున్నాను. కానీ ఈ 40 సంవత్సరాల్లో నేను పేద ప్రజలకు నాకు చేసిన వాళ్ళ ఆశీర్వాదాల వల్ల ఇవాళ నేను బతికానయ్యా. నన్ను చంపించేస్తాడంటయ్యా ఆ సైకో కొత్తపల్లి నాగరాజు గారిని. మా మేనల్ని ఉండగా క్యాజేసాలు ఎదురుకున్నాని అని చంపాయి 10 కేసులు పెట్టాయి. ఏంటయ్యా ఏమనుకుంటున్నారు? అది తెలుగుదేశం పార్టీకి మీకేం సంబంధం? కాబట్టి చూస్తా ఒళ్ళు తగ్గినట్టుకోండి. వార్నింగ్ చెప్తాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కానీ ఈ ఉండి నియోజకవర్గం 72 గ్రామాల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా ఇప్పుడు దాకా చేసిన అన్యాయాలు కాదు, మీరు చేసిన దోపిడీల్ని